షాక్ ఇచ్చారు. వైసీపీలోకి వచ్చే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పడం జరిగింది. తన ఇంటికి వైసీపీ నేతలు ఎవరిని కూడా పంపించొద్దని వైఎస్ జగన్ కు ఆయన లేఖ రాశారు. తనకు నచ్చిన పార్టీలోకి వెళ్తానని తేల్చి చెప్పేశారు ముద్రగడ పద్మనాభం. అయితే టీడీపీ లేదంటే జనసేనలోకి వెళ్తానని ప్రకటించారు ఆయన. అంతేకాని వైసీపీలోకి మాత్రం రానంటూ తేల్చి చెప్పారు. తన కొడుకుని ఒకవైపు పార్టీలోకి తీసుకురావాలి, ఎట్టి పరిస్థితుల్లో తన కొడుకు రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి రానంటున్నారంటే ఎలా ఉంటుంది ఆయన మైండ్ సెట్? పొద్దు నుంచి కూడా ఆయనతో వరుసగా 2 రోజుల నుంచి నేతలంతా కలుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం ఇలాంటి స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏమై ఉండొచ్చు అనే ఈ క్వశ్చన్స్ అయితే మాత్రం రాజకీయాల్లో మాత్రం ఒక హాట్ టాపిక్ అయిన పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక ముద్రగడ పద్మనాభం వైసీపీకి గట్టి షాక్ ఇచ్చారనే చెప్పాలి. వైసీపీలోకి తను రాను అనే విషయాన్ని తేల్చి చెప్పేశారు ఆయన. తన ఇంటికి వైసీపీ నేతలు ఎవరిని పంపొద్దంటూ కూడా ఒక లేఖ రాయడం జరిగింది వైఎస్ జగన్ కి. తనకు నచ్చిన పార్టీలోకి వెళ్తారంటూ ఆయన తెగేసి చెప్పినట్టయింది. అయితే టీడీపీ లేదంటే జనసేనలోకి వెళ్తానని ఆయన డైరెక్ట్ గానే ప్రకటించేసిన విషయం మనకు తెలుస్తోంది. అంతేగాని వైసీపీలోకి మాత్రం తాను రానంటే రానన్నట్టు తెలుస్తోంది. ఇందుకే ఆయన గట్టిగా ఈ విషయాన్ని పదే నొక్కి చెప్పడానికి కారణం ఏమై ఉండొచ్చు అనే విషయాలు ఇంకా తెలియరాలేదు. ముద్రగడ పద్మనాభం తీసుకున్న డెసిషన్ ఖచ్చితంగా ప్రస్తుతం వస్తున్న తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ వస్తుందన్న మాటలేనా, లేదంటే వైసీపీలో తనకు ఏ విషయమైనా నచ్చలేదా అనే విషయాలైతే మాత్రం ఇంకా తెలియరావాల్సి ఉంది. మొత్తానికి వైసీపీకి ముద్రగడ గట్టి స్ట్రోక్ ఇచ్చిన విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావించాల్సిన సమయం ఇది.